ఒరే వెధవా, ఊళ్ళో పెళ్లి కుక్కల మ్యూజిక్ ప్రోగ్రామ్ అని ఈ వంట బతికేంట్రా? ఓర్ నాయను, శుభమా అంటూ నా చెల్లి పెళ్లి జరుగుతా ఉంటే ఎక్కడికి తయారయ్యారా? శోభన పెళ్లి కొడుకులా ఉండాల్సిన వాడు మున్సిపాలిటీ వర్కర్లా తయారయ్యావు బాబు. నేను చూస్తుంటే మా కడుపు ఆల్మట్టి అయిపోతుంది. ఏడ్చారు, తొండ పెట్టిన గుడ్డంత లేరు, మీకు కడుపు ఆల్మట్టి. రే, ఈ డాడీ చెప్పేది వినరా? మళ్ళీ డాడీ అంటావు? నువ్వేంటావు బాబు? ఎవరు నువ్వు? ఆ మంగళసూత్రం ఇలా ఇవ్వు. పెళ్లి చేసుకోవద్దు. వాడు వస్తాడు, మంగళసూత్రం లాగేసుకుంటాడు, అమ్మాయి చెడిపోయిందంటాడు, తర్వాత కడిపోయిందంటాడు. పడిచి పెళ్లి కొడుకుని చంపేస్తాడు. పెళ్లి కొడుకుని వాడు చంపేస్తాడు. తర్వాత పిల్లలు కూడా ఎత్తిపోతాడు. ఎవరో పిచ్చిదాని లాగుంది, దాని చేతిలో మంగళసూత్రం లాక్కుంటారా? ఇటు ఏయ్, ఆ మంగళసూత్రం లేవు. ఈ పెళ్లి జరగనివ్వను. ఏ పెళ్లి జరగనివ్వను. ఏంటి, ఏదో పిచ్చిదానివి కదా అని ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావా? మర్యాదగా మంగళసూత్రం ఇవ్వు. ఏయ్, ఇవ్వమంటుంటే బాబు. ఏడుకే, వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళు అట్లా కొడతారు నిన్ను. ఏడో బాబు, కూర్చు బాబు. నన్ను కొట్టకండి, నేనేం చేయకండి, నేను వెళ్ళిపోతాను. దండాలు పెడతాను. ఈ ఎంగిలి బతుకు నీకెందుకురా? తాళిపోటు తీసుకుని దాని మెళ్ళలో కట్టు. ఒరే పొట్టి సైతాన్లు, నాకెక్కడ దొరికారా మీరు? రై, నాకు తిక్క రేగిందంటే మిమ్మల్ని సన్నగా తరిగి పచ్చడి చేసి పప్పనలో వడ్డిస్తా. బాబు, మీ డాడీని అంత మాట అంటావా? నీ గతి చూసి ఆయన కళ్ళల్లో నీళ్లు చూసావా? చెప్పు. రై, ఇలా రండ్రా. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి డబ్బాలో వేసి మూత పెట్టి ఊరి పెట్టి పారేసండ్రా. మొత్తానికి పెళ్లి బాగా జరిగిందిరా. పెళ్లి సంగతి ఏమో గానీ ఆ ప్రెస్సీగాడు పడే పాటలు చూస్తుంటే నాకు చచ్చే నవ్వు వచ్చిందిరా. బుద్ధి జ్ఞానం లేదు, రోడ్డు గడ్డగా నిలబడతావు, అందుకే మిమ్మల్ని పశువులు అన్నారు. అసలు ఈ గేదెలు దున్నపోతులు ట్రాఫిక్ పెద్ద న్యూసెన్స్. కారులు తిరిగే మళ్ళంటి వాళ్ళకి చాలా ఇబ్బంది. మీ భోగం ఎంతసేపులా? కాసేపు ఆగండి, సూర్యుడు దిగిపోతాడు, మీరు ఇంకా పేడ బతికే. నాకు గడ్డెన్నా దొరుకుతుంది కానీ మీకు ఫుడ్ దొరకదు. పెద్ద మైసూరు మహారాజుల్లో పోజులు పెడుతున్నారు. ఇవాళ పౌర్ణమిరా, ఎదవనా తోడలారా. అదేంట్రా గేదె మరీ అంత నీచంగా తిట్టింది? గేదె తిట్టో పక్కన పెట్టరా, ఇవాళ పౌర్ణమి. ఈ రోజు సూర్యాస్తమయంతో మన వరాలన్నీ అయిపోతాయి. అవునరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేస్తే ఏంటది? నేరుగా దెయ్యాలరాజు గారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీరు ఇచ్చిన వరాలు మేము సరిగా ఉపయోగించుకోలేదు, ఇంకో 4-5 ఏళ్ళు పొడిగించమని అడిగితే తప్పకుండా ఒప్పుకుంటారా? అవునరా. కారు మాత, చలో దెయ్యాల కోన. ఓ నాయనా, 100 ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా. ఒరే నాన్న, ఇవాళ నీ పుట్టినరోజు.
నీకు ఇష్టమని పాయసం చేశాను. తొందరగా రారా. ఏంట్రా, అమ్మ మీద కోపం వచ్చిందా? కోపం వస్తే నీ మొహం ఎంత ముద్దుగా ఉంటుందో తెలుసా పిచ్చి కన్నా. ఒరే, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావురా? ఈ అమ్మని చూడటానికి ఒక్కసారి రారా. నాన్న, నిన్నెవరో కొట్టి చంపేశారని, నువ్వింక తిరిగి రావని ఊర్లో ఎన్ని పుకార్లు పుట్టించారో తెలుసా? అయినా నేను నమ్మలేదురా. నాకు తెలుసు, నా బిడ్డ చిరంజీవి, నా బిడ్డ చిరంజీవి. తొందరగా రారా నాన్న. దయ్యాలరాజు గారు, ఆవిడ మీ అమ్మ? అవును, నేను 10 ఏళ్ల క్రితం సరిపోయినా ఇంకా బతికే ఉన్నానని, ఏదో ఒక రోజు తిరిగి వస్తానని ఎంతో ఆశతో ఉంది. మాకు కనిపించినట్టే మీ అమ్మ కూడా కనిపించవచ్చు కదండి. నేను ఇంకా బతికే ఉన్నాననే భ్రమలో ఉంది మా అమ్మ. సచ్చి దైవయాన్ని తెలిస్తే ఆమె గుండె పగిలిపోతుంది. అందుకే దైవాకారం ఆమె కనిపించడం లేదు. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ అమ్మ కడుపున పుట్టాలని ప్రార్థించుకోవడం తప్ప ఇంకా ఏమీ చేయలేని అసమంతుడిని. మీ అందరిలాగే అమ్మతో ఆనందంగా గడపలేని దురదృష్టవంతుడు నేను. మాకు అమ్మ? ఏ, మీకు అమ్మలేదా? మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి జైల్లోనే పెరిగాం. మేము ఎవరికి పుట్టామో కూడా మాకు తెలియదండి. మీ అమ్మ ఎవరో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదా? లేదు. చిచ్చి, మీరు అసలు మనుషులు కాదు, పశువుల కంటే హీనం. మీకంతటి గొప్ప వరాలిస్తే కనీసం అమ్మని గురించి తెలుసుకోలేకపోగా సిగ్గు లేకుండా అమ్మ ఎవరో తెలియదంటారా? మీలాంటి దౌర్భాగ్యులకు వరాలు ఇచ్చినందుకు నేను సిగ్గుపడాలి. ఛీ, మీ దౌర్భాగ్య మొహాలు చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అరే అరే, అమ్మంటే ఏమిటో తెలుసా? అమ్మ ఎలా ఉంటుందిరా? ఎక్కడుంటుందిరా? అమ్మ మనల్ని గుర్తుపడుతుందా? మనతో మాట్లాడుతుందా? మనల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుందా? ఎవరా, నాకు మాత్రం ఒక్కసారి అమ్మని చూద్దాం అనిపిస్తుందిరా. అమ్మ ఎక్కడుందో తెలుసుకుందావురా. తెలుగు భాషరా అమ్మంటే, అచ్చు వేద ఘోషరా అమ్మంటే, ఆప్యాయత కంచంలో అనురాగన్నా, తొలి అన్నం ముద్దరా అమ్మంటే, ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా, తొలి అక్షరముత్యంరా అమ్మంటే, అచ్చ తెలుగు భాషరా అమ్మంటే, అచ్చు వేద ఘోషరా అమ్మంటే. అమ్మా! తమ్ముడు, సూర్యాస్తమయమైందిరా. చేతిలో చెక్క బొమ్మలు పెట్టుకొని తిరుగుతుంటే ఎవరో పిచ్చిదనుకున్నాం కానీ అమ్మ అనుకోలేదురా. మనమంత దరిద్రలోరా. వరాలున్నంత వరకు అమ్మ మనకు గుర్తు రాలేదురా. అమ్మ గుర్తు వచ్చేసరికి వరాలు లేవురా.
బలం లేకపోతే మాత్రం ఏంట్రా, అమ్మ మనకిచ్చిన బలం ఉందిగా, ఆ బలంతో అమ్మ ఎక్కడో ఎత్తుకుందాం. వీళ్ళిద్దరూ ఆ పిచ్చిదాని కొడుకుల, నా ఆస్తికి వారసులు, శత్రుశేషం. ఇదేంటి, వీళ్ళు పసిపిల్లలప్పుడే ఆల్మట్టి అయిపోయారుగా? వీరిద్దరిని ఆ రోజే సంజన్న చంపానని చెప్పారుగా, మళ్ళీ ఎలా బతికారు వీళ్ళు? స్టోరీలు అడక్కు, డైలాగ్ విను. హాస్పిటల్కి తీసుకెళ్దాం పోదరా. ఆకాశాన సృష్టికర్త బ్రహ్మరా, అవని మీద సృష్టికర్త అమ్మరా. ఆకాశాన సృష్టికర్త బ్రహ్మరా, అవని మీద సృష్టికర్త అమ్మరా. గోదావరి కాశ్మీరం ఓ తిరుపతి క్షేత్రం, నీ ధ్యాసే నిరంతరం, ఇదే అమ్మ గోత్రం. అమ్మంటే స్వచ్ఛమైన శ్వాసరా, అమ్మంటే స్పష్టమైన యాసరా. అచ్చ తెలుగు భాషరా అమ్మంటే, అచ్చు వేద ఘోషరా అమ్మంటే. ఆప్యాయత కంచంలో అనురాగంలా, తొలి అన్నం ముద్దరా అమ్మంటే. ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా, తొలి అక్షర ముత్యం రా అమ్మంటే. పాట మానవాళి జాతీయ గీతం, అమ్మ మాట ఆవు పాల జలపాతం. అమ్మ పాట మానవాళి జాతీయ గీతం, అమ్మ మాట ఆవు పాల జలపాతం. పాలతోటి మురిపాలు ఇదే అమ్మ స్తన్యం, ప్రేమ కరుణ జాలి దయ ఇదే అమ్మ సైన్యం. అమ్మంటే జనజీవన వేదంరా, అమ్మంటే మరో ప్రణవనాదంరా. అచ్చ తెలుగు భాషరా అమ్మంటే, అచ్చు వేద ఘోషరా అమ్మంటే. ఆప్యాయత కంచంలు అనురాగంలా, తొలి అన్నం ముద్దరా అమ్మంటే. ఆత్మీయత ఫలకంపై అనుబంధంలా, తొలి అక్షర ముత్యం రా అమ్మంటే. అచ్చ తెలుగు భాషరా అమ్మంటే, అచ్చు వేద ఘోషరా అమ్మంటే. అచ్చ తెలుగు భాషరా అమ్మంటే, అచ్చు వేద ఘోషరా అమ్మంటే.